రాత్రే పేరు తెచ్చుకున్న హీరో ఒక్కసారిగా సినిమాలకు దూరం అవుతానంటే ఎందుకు ఏంటి ఎవరి కోసం అంటూ ఆరా తీయడం కామనే కదా. అందులో కెరియర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న టైంలో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను అని అంటే ఫ్యాన్స్ కి అంత తేలిగ్గా మింగుడు పడుతుందా చెప్పండి. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేస్తేనేం, ఎంత స్ట్రగుల్ పడితేనేం ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది, పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చిపెడుతుంది అనడానికి విక్రాంత్ మాసే లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్. 12th ఫెయిల్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు విక్రాంత్. లాస్ట్ ఇయర్ వచ్చిన 12th ఫెయిల్ కి జస్ట్ క్రిటిక్స్ నుంచే కాదు, ఆడియన్స్ నుంచి కూడా ది బెస్ట్ అప్లాజ్ అందుకున్నారు విక్రాంత్. ఆ వెంటనే ఈ ఏడాది ఆయన ఖాతాలో 6 డజన్కు పైగా సినిమాలు కనిపించాయి. గతంలో వచ్చిన హసీనా దిల్రుబా సీక్వెల్ ఫిర్ ఆయి హసీనా దిల్రుబా కూడా అందులో ఉంది. దేశమంతా మాట్లాడుకుంటున్న ది సబర్మతి రిపోర్ట్ కూడా విక్రాంత్ ఖాతాలో పడింది. సినిమా రిలీజ్ కి ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించలేకపోయింది ఈ మూవీ. సినీ కెరియర్లో ఫెయిల్యూర్, గుర్తింపు లేకపోవడాలు విక్రాంత్ కి కొత్త కాదు. అయినా పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన ఈ టైంలో సినిమాలకు దూరమవుతున్నా, ఇప్పుడు సెట్స్ మీదున్న మూవీస్ కంప్లీట్ చేశాక ఫ్యామిలీకి సమయం కేటాయించాలనుకుంటున్నా, మళ్ళీ నేను అనౌన్స్ చేసే వరకు సినిమాలకు దూరంగానే ఉంటానని ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. విక్రాంత్ ఈ స్టేట్మెంట్ ని ఏదైనా సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇచ్చారా, లేకుంటే ఎవరైనా ఆయన మీద ఒత్తిడి పెంచారా అంటూ రకరకాల కామెంట్స్ పాస్ అవుతున్నాయి. ఇదంతా నిజం కాకపోతే బావుంటుందని కోరుకుంటున్నారు విక్రాంత్ కొలీగ్స్ అండ్ ఫ్యాన్స్.